అసలు అమెరికా ప్రెసిడెంట్ అంటే గ్లోబల్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ పవర్‌ఫుల్ పొజిషన్. అలాంటి దాంట్లో మతిస్థిమితం లేని వాళ్ళని కూర్చోబెడితే ఏమవుతుందో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ గానే చూపియొచ్చు. అసలిది ఇండియా మాట వినట్లేదని కోపమా? లేకపోతే నరేంద్ర మోడీ 4 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదన్న ద్వేషమా? ఇదంతా కాదు నాకొచ్చే పీస్ ప్రెసిడెంట్ ప్రైజ్‌ని మీరే పోగొట్టారనే ద్వేషమా? నరేంద్ర మోడీ గారు అవును పాకిస్తాన్‌కి, ఇండియాకి మధ్యన గొడవ ఆపింది ట్రంపే అని చెప్పట్లేదన్న విభేదమా? అసలిదేమీ అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న హెచ్-1బీ వీసా మీద ఇప్పటి వరకు ఏ ప్రెసిడెంటు ఎయలేని టాక్స్ మొత్తం ఏశాడు డొనాల్డ్ ట్రంప్. అండ్ నిన్న అంటున్నాడు రష్యాకి, ఉక్రెయిన్‌కి వార్ మధ్యలో ఇండియా, చైనా హస్తం ఉంది. వీళ్ళు ఆయిల్ కొంటున్నారు కాబట్టే రష్యా వాళ్ళ మీద యుద్ధం చేస్తుంది అంటున్నారు. టు బీ ఫ్రాంక్ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకపోతే గ్లోబల్ మొత్తం ఆయిల్ క్రైసిస్ వస్తుంది. అది చేయకోకుండా ఆపేది ఇండియా అండ్ చైనా మాత్రమే. టు బీ ఫ్రాంక్ ఇండియాననే ముందల చైనానే ముందలనాలి. ఎందుకంటే మనకన్నా ఎక్కువ బ్యారెల్స్ కొనేది చైనానే కాబట్టి. అసలు ఈ ప్రెసిడెంట్‌కి ఇంత పవర్ ఉండటం కరెక్టే అంటారా? కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. గైస్ అపార్ట్ ఆఫ్ ఈ వీడియోలో నేను ఒక సంతోషాన్ని మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్‌కి ఫస్ట్ పార్ట్ మానిటైజేషన్ అంటే అయిపోయింది. అంటే సూపర్ థాంక్స్ అండ్ హైప్ ఆప్షన్ అయితే వచ్చింది గైస్. ఫుల్ మానిటైజేషన్ అవ్వటానికి మీ హెల్ప్ అయితే నాకు చాలా కావాలి. ఎందుకంటే 4000 వాచ్ అవర్స్ అవ్వటానికి మీరు ప్రతి వీడియోని ఫుల్‌గా చూసి సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంది గైస్. అండ్ మీరు నాకేమన్నా సపోర్ట్ చేస్తుంటే కింద థాంక్స్ రూపంలో సపోర్ట్ చేయొచ్చు. అక్కడ మీరు ₹40 కాడ నుంచి 10,000 వరకు ఎంతైనా క్రియేటర్ సపోర్ట్ ఇవ్వచ్చు. హోప్ యూ దట్ సీ యూ గైస్. అండ్ మన ఛానల్‌లో వీడియోస్ ఇలాగే వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ అయితే హిట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలు ఉన్నాయి. జాయిన్ అయిపోండి. అండ్ డొనాల్డ్ ట్రంప్‌ని మనం ఏమన్నామో చెప్పండి. ఆ హెచ్-1బీ వీసానే కరెక్ట్ అంటారా? లేకపోతే నరేంద్ర మోడీ మీద, మన ఇండియా మీద ఇలాంటి నిందలు వేయటం కరెక్టే అంటారా? ఇంత పవర్‌ఫుల్ పొజిషన్ పెట్టుకొని ఇంతలాగా ల్యాండ్‌స్కేపింగ్ చేయటం అవసరమా అని మన ఛానల్ తరపు నుంచి డొనాల్డ్ ట్రంప్‌ని ప్రశ్నించడం జరుగుతుంది. మీరేమంటారు?